అందరికీ నమస్కారం। ఈరోజు బుక్కరాయ సముద్రం మండలం నందు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు బండారు శ్రావణశ్రీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు కొండ మీద రాయుడు అవెన్యూ ప్లాంటేషన్ కింద మొక్కలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం। ఈరోజు నుంచి ఈ నెలంతా కూడా వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్క పాఠశాలలో, ఆఫీసుల్లో, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ బ్లాక్ ప్లాంటేషన్ స్థలం ఎక్కడ ఉన్నా కూడా అన్ని చోట్ల కూడా విరివిగా మొక్కలు నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి। ఇది ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఇంటి ముందు మొక్కలను సంరక్షించుకొని కాపాడుకొని మన బుక్కరాయ సముద్రం మండలాన్ని హరిత బుక్కరాయ సముద్రం మండలంగా తీర్చిదిద్దాలి। ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేమందరూ కూడా సిబ్బంది అందరూ కూడా ఉపాధి హామీ సిబ్బంది, అదేవిధంగా సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలి। ఎప్పుడైతే మొక్క ఉంటుందో వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ సమతుల్యత ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇతరులకు కూడా మేలు చేసిన వాళ్ళమవుతాం। ఎప్పుడైతే వనాలు మొక్కలు విరివిగా నాటుతామో అప్పుడు మాత్రమే మనకు దానివల్ల వచ్చే ఆక్సిజన్ అయితేనేమి ఇతర జబ్బులు కూడా నయమవుతాయి। కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, అధికారులు, ప్రజాప్రతినిధులు, అనధికారులు అందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా నాటి ఉద్యమంలాగా చేపట్టి మన బుక్కరాయ సముద్రం మండలాన్ని హరిత బుక్కరాయ సముద్రం మండలంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం తరపున, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి తరపున అందరికి కూడా విన్నవించుకుంటున్నాను। మనము చెట్లు నాటుతున్నాం కానీ ఎవరు నీళ్ళు పోసేవాళ్ళు లేరు। మేము చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్నాము, ఎప్పుడు ఏ వర్షాకాలం స్టార్ట్ అయిందంటే చెట్లు నాటే కార్యక్రమం మొదలవుతుంది। మరియు ఎప్పుడు చూసినా మళ్ళీ చెట్లు ఏమి ఉండవు, మళ్ళీ కొత్తగా మనం నాటుతూ ఉన్నాము। అట్లా కాకుండా ఈ దేవరకొండకు పెట్టిన కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము। ఏపీఓ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ అందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నారు, మంచిదే। అయితే నేను ఈ ఆఫీసర్స్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం చెట్లు నాటేదే కాకుండా కనీసం వారానికి 2 సార్లు ట్యాంకర్స్ పెట్టి ఒక పైలట్ ప్రాజెక్టుగా నీళ్లు పోసి ఈ 1 ఇయర్లో ఈ చెట్లు ఎలా బ్రతికాయని చూసి టోటల్ అంతలక్క కూడా ఇలా చేయాలని నా విన్నపం। ఎండిఓ గారికి కానీ, ఏపీఓ గారికి కానీ, ఎంపీపీ గారికి కానీ అందరికీ నా విన్నపం ఇది। ఓకే ఉంది। అదేవిధంగా మనం మామూలుగా కానీ ప్రజల్లో కానీ ఏదైనా శుభకార్యాలు జరిపినప్పుడు, బర్త్డేలు కానీ, ఏదన్నా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ, ఏమన్నా కార్యక్రమాలు జరిపినప్పుడు ఆ రోజు ఒక చెట్టు నాటే విధంగా పెట్టుకోవాలి। వాళ్ళ ఇంట్లో స్థలం లేకపోయినా ఏదో ఒక కార్యాలయానికి వచ్చి ఒక సాంప్రదాయంగా చెట్టు నాటితే మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక మెసేజ్ ప్రజలకు అందజేయటం వల్ల ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకునేది। ముఖ్యంగా మనం ఇక్కడ తెలియజేసుకునేది ఏంటంటే మన వాతావరణంలో 3 పొరలు అంటే దాంట్లో ఓజోన్ పొర అనేది అతి ముఖ్యమైనది। ఆ ఓజోన్ పొర ఎలా దెబ్బతింటుందంటే చెట్లు తక్కువ అవటం వల్ల, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల దెబ్బతింటూ ఉంటుంది। కాబట్టి ఆ ఓజోన్ పొరని కాపాడుకోవాలన్నా కానీ మనం చెట్లు బాగా నాటాలి। ఆ ఓజోన్ పొర దెబ్బతింటుందంటే మనకి శరీరంలో వివిధ చర్మ వ్యాధులు అయితేనేవి వస్తూ ఉంటాయి। కాబట్టి ప్రతి ఒక్క చెట్టు నాటుదాం, అందరం సమాజంలో భాగస్వామ్యం అయ్యి పర్యావరణాన్ని కాపాడుదాం। జై